గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేటా సెంటర్ స్టాక్స్ గురించి చర్చించుకుందాము. డేటా సెంటర్ సప్లై చైన్ అనేది చాలా పెద్ద అనమాట. దీనిలో వచ్చేసరికి 70 లిస్టెడ్ కంపెనీస్ ఇండైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. 10 lakh crore క్యాపెక్స్ సైకిల్ ఉన్న డిమాండ్ ఉందన్నమాట నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి బెనిఫిట్ అయ్యే ఫస్ట్ సెక్టార్ వచ్చేసరికి పవర్ జనరేషన్. దాంట్లో మెయిన్గా ఎన్టీపీసీ, అదానీ పవరు, టాటా పవరు, అదానీ గ్రీను, సుజులోను, ఎన్హెచ్పిసి ఇవనేది నెక్స్ట్ 2030కి బాగా బెనిఫిట్ అయ్యే కంపెనీస్ అన్నమాట. ఇది రెండో సెక్టారు ట్రాన్స్మిషన్ అండ్ గ్రిడ్. ఇది కూడా పవర్ రిలేటెడే. ఫస్ట్ స్టాక్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, తర్వాత కేఈసి ఇంటర్నేషనల్, మూడో స్టాక్ హిటాచి ఎనర్జీ, ఫోర్త్ వన్ సిమెన్స్, ఫిఫ్త్ వన్ జిఈ టిఎన్డి. తర్వాత ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కూడా అవసరం అవుతుందన్నమాట డేటా సెంటర్స్. దాంట్లో మెయిన్గా సీజీ పవరు, సిల్చారు, వాల్టాంపు, ఏబీబీ ఇండియా, భారత్ బిజిలీ, ట్రిల్ టిఆర్ఐఎల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించి ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ 5 to 8 years అట్టు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్టాక్స్ ఇప్పుడు కొని. అప్పుడు మనం లాంగ్ రన్లో బెనిఫిట్ అవుతుంది. కూలింగ్, డేటా సెంటర్స్కి కూలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో బ్లూ స్టారు, వోల్టాస్, థర్మాక్స్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఈపీసీ అండ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. దీంట్లో ఎల్ఎన్టీ, కల్పతరు, ఎన్సిసి, పిఎస్పి ప్రాజెక్ట్స్, అహ్లువాలియా ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. కేబుల్స్ అండ్ మెటీరియల్స్ లో పాలీక్యాబ్, కేఈఐ ఇండియా, అపారు, హ్యావెల్స్, స్టెర్లైట్ టెక్నాలజీస్, హెచ్ఎఫ్సిఎల్ వీటికి బెనిఫిట్ అవుతుంది. కనెక్టివిటీ సంబంధించి రైల్టెల్, టాటా కమ్యూనికేషన్, హెచ్ఎఫ్సిఎల్, స్టెర్లైట్ టెక్నాలజీస్ ఈ కంపెనీస్ బెనిఫిట్ అవుతుంది. కంప్యూటర్ అండ్ డిసి సంబంధించి నెట్వర్క్ టెక్నాలజీస్, ఈ2ఈ నెట్వర్క్స్, డైనకాన్స్, బ్లాక్ బాక్స్. కంప్యూటర్ అండ్ డీసీకి సంబంధించి ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటుగా ఏంటంటే ఈ డేటా సెంటర్స్కి బ్యాటరీ అండ్ స్టోరేజ్ కూడా అవసరం అవుతుంది. దాని రిలేటెడ్ స్టాక్స్ ఎక్సైడ్, అమర్ రాజా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవరు, ఏబీబీ ఇండియా. సాఫ్ట్వేర్ రిలేటెడ్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ డిసిఐఎం సంబంధించి ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐ మైంట్రీ, కేన్స్ టెక్నాలజీస్, డిక్సాన్ టెక్నాలజీస్ ఈ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అన్నమాట.
ఇవన్నీ ఫ్యూచర్ గ్రోత్ స్టాక్స్. మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ కంపెనీస్ని ఎవ్రీ డిప్లో బై చేసుకుంటూ 3 to 4 పార్ట్స్ లాగా నెక్స్ట్ 6 to 8 years మీరు అట్టు పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుంటే గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్. దిస్ ఈజ్ నాట్ ఏ బై అండ్ సెల్ రికమెండేషన్, మై పర్సనల్ వ్యూ ఓన్లీ. థ్యాంక్ యూ.